ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కలిసి ఆరాధన పాట పాడుకుందాం. మరి ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి ఏకస్వరంతో దేవుని నామాన్ని ఆరాధిద్దాం. మరి ఈ దినం యొక్క ప్రత్యేకత ఏదైనా ఉందా అంటే ఈ దినము మరి స్నేహితుల దినోత్సవం. మన నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఒకడే. మరి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అతివాడు సహోదరుడుగా నుండున. మరి దేవాది దేవుడు మరి సొలొమోను ద్వారా ఆ యొక్క మాటలు పలికించినట్టుగా మనం చూస్తున్నాము. మరి అదేవిధంగా యోహాను గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనంలో ఇక మిమ్మును దాసులుగా పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వల్ల మిమ్మును వినిన సంగతులను మీకు తెలియజేసి తిని అని. మరి మన దేవాది దేవుడు మరి స్నేహపూర్వకంగా ఒక గొప్ప స్నేహితుడుగా, మరి నిజమైన స్నేహితుడుగా మన పట్ల వ్యవహరించుచున్నాడు. మరి అట్టి స్నేహితుడిని మరి పునరుద్ధాన దినాన మనమందరం నోరారా మరి మన నిజమైన స్నేహితుడిని ఆరాధిద్దాం. అందరం కలిసి ఈ యొక్క ఆరాధనని బహుగా ఘనముగా మరియు మర్యాదతో దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. అందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దామా. ప్రతి ఒక్కరూ కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందమో, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును అందరూ కలిసి మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరూ ఎందరికో లేని బాధ్యత, ఎందరికో లేని ధన్యం. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను. అందరూ కలిసి పాడండి. ఇది రక్షణానంద భాగ్యమే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును
అందరూ కలిసి పాడదామమ్మా. మరి ఆ సుగుణాల సంపన్నుండి మరి ఆ దేవాది దేవుణ్ణి నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతి గానంతో కొనియాడబడుతున్న ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇదిగో ఆయన మనతో జీవిస్తే మనకి క్షేమము, ఆయన మనతో ఉంటే మనకి అభివృద్ధి, ఆయన మనతో జీవిస్తే మనకు మరియు మన కుటుంబాల అంతటికి క్షేమం కలుగునని చెప్తున్నాడు. మరి అటు దేవుణ్ణి మనం విన్నట్టునే మనతో కూడా నివాసం చేసే దేవుణ్ణి మనతోనే నివాసం చేయనిద్దాం. ప్రతి ఒక్కరు కలిసి పాడదామమ్మా. అందరం కలిసి యేసయ్య నీతో ఉండగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. ప్రతి ఒక్కరు కలుద్దాము. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామమున పాడదాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. అందరూ దేవుని స్తుతించండి, ఆయన నామమును మహిమపరచండి. అందరూ కలిసి నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి, నా వలన ఎదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి, సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే, సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకు. అందరూ కలిసి ఆరాధం. యేసయ్య కనికర పూర్ణుడా, అందరూ కలిసి పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్య కనికర పూర్ణుడా,
మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము అయ్యా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆమేన్. అయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాళముగా దయచేవాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి నా కొరకు సర్వము ధారాళముగా దయచేవాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధించును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా పూజ్యుడవు 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ ఆరాధించండి దేవుని ఆరాధించండి దేవుని కృపను తలంచండి దేవుని ఆశీర్వాదాన్ని తలంచండి ఆయన నీ మీద కుమ్మరించినట్టుగా దేవుని ఆత్మని దేవుడు నీ కోసము నా కోసము స్తుతి దేవునికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా నేనే ఆశీర్వదించినట్టుగా దేవుని స్తుతించినట్టుగా ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన అందరూ అదే పాడతారు అదే పాడండి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా స్తుతి ఆరాధన నీవే కదా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసు హల్లెలూయా 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి యేసు క్రీస్తు రక్తం స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము
బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో ఆహా మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, సంఘాధికులారా చూస్తున్న దేవుడా, మన ప్రధాన యాజకుడు ఆలకిస్తున్నావు కదా నా తండ్రి, ఆలకిస్తున్నావు నువ్వు, ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తముతో యేసు రక్తము రక్తము రక్తము, దేవుని కృపని తలచినట్టుగా, రక్తము ఆయన కృప నీ మీద నా మీద కుమ్మరించినట్టుగా దేవుని స్తుతిద్దాం. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord. కాచి భద్రపరిచి ఉన్నాడు. ఈ 2026వ సంవత్సరంలో మరి 7 మాసములు కాచి కాపాడి ఈ 8వ మాసంలో ఈ మొదటి పునరుద్ధాన దినములోనికి దేవుడు మనలందరినీ కూడా సమకూర్చి ఆయన చిత్తములో ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి గణపరిచి మహింపరిచి ఆరాధించేటటువంటి ధన్యతను భాగ్యమును మనకు అనుగ్రహించినందుకు కూడా దేవుని నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాము. మరి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి మనము ఆరాధన ద్వారా మహింపరిచి ఉన్నాము. స్తుతుల ద్వారా, స్తోత్రముల ద్వారా, సాక్ష్యముల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి ఉన్నాము. దేవుని యొక్క
వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క చిత్తములో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలతో, మేలులతో, కృపలతో, దీవెనలతో ఆయన ఎంతగానో కాపాడి ఆయన కృపను అనుగ్రహించి ఉన్న దేవునికి మనం ఎన్ని స్తుతులు చెల్లించినా కూడా మరి దేవుని యొక్క రుణం తీర్చుకోలేనటువంటిది. కీర్తనలు 115 అధ్యాయము 13వ వచనము, 14, 15. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడి వాక్యమును దీవించునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వృద్ధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాను అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని ధైర్యముతో చెప్పగలిగినటువంటి విశ్వాసము మరి దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా, దేవుని యొక్క మేలుతో దేవుడు మనల్ని ఆదరించి ఇప్పటి వరకు కూడా నడిపిస్తున్నాడంటే మన యొక్క శక్తి కాదు, మన యొక్క భక్తి కాదు, మన యొక్క ప్రార్థన కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటున్నాము. ఎందుకంటే ఆదికాండం 14వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా చేత, భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా చేత 14:19. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుని దేవుని స్తుతింపబడునుగాక అని. చాలమ్మా. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినటువంటి జనము. అదేవిధంగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము 10-11 వచనాలు చూడండమ్మా. 22, 10, 11 వచనాలు. సంఖ్యాకాండం 22. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. దేవుడు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు అని. మరి బిలాము దేవుని యొక్క ప్రజలను శపించడానికి వెళుతున్నప్పుడు దేవుడు అడ్డుకొని, వారు ఆశీర్వదింపబడినటువంటి జనము, వారిని శపించవద్దు, ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి జనము.
ఎందుకంటే ఆశీర్వాదానికి కారకులుగా ఉండటానికే మనం పిలువబడ్డాము, కానీ శాపానికి కారకులుగా ఉండడానికి మనం పిలవలేదని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు తెలియజేయబడుతుంది ఆ మాట. 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి కారకులవుటకు, ఆశీర్వాదానికి వారసులవుటకే మనం పిలువబడ్డాము. కాబట్టి ఎవరికి కూడా మనం కీడు చేసేవారముగా ఉండకుండా, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా, దూషణకు ప్రతి దూషణ ఎవరికి కూడా మనం దూషించకుండా దీవించండి. ఎందుకంటే దేవుని చేత దీవించబడ్డ వారము. మన నోటి నుండి శాపవచనము రాకూడదు, దీవెన వచనమే మనం పలకాల అనేది దేవుని యొక్క ఉద్దేశముగా, దేవుని దగ్గర దీవించబడ్డటువంటి వారముగా మనల్ని ఆయన ఆశీర్వదించబడినటువంటి జనము అని చెప్పున్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 3వ అధ్యాయము 24వ వచనం, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తల ప్రవచించురో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అది ఎవరి ద్వారా ఈ ఆశీర్వాదం మనకు వస్తున్నదంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఆ సేవకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అబ్రహాముతో నిబంధన చేసినటువంటి దేవుడు ఆదికాండం 12:12లో చెప్పినట్టుగా మీ యొక్క సంతానము ఈ భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడడానికి కారణమవుతుంది అని, అబ్రహాము సంతానము ద్వారా ఈ భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని వాగ్దానం చేసినటువంటి దేవుడు, నిబంధన చేసినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క సర్వ మానవాళి దీవించబడాలా, ఈ యొక్క సర్వ మానవాళి ఆశీర్వదించబడాలా అని ఆనాడే మరి అబ్రహాముతో నిబంధన చేసినటువంటి దేవుడు, అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచినటువంటి దేవుడు, అబ్రహాముకు నిబంధన చేసినటువంటి దేవుడు, మరి అబ్రహాము ద్వారా ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు, అబ్రహాము ద్వారా అందరినీ కూడా ఆయన యొక్క గర్భవాసములో నుంచి వచ్చినటువంటి సంతానము ద్వారా ఆశీర్వదించబడునని చెప్పినటువంటి దేవుడు. ఈనాడు మరి నిజమైనటువంటి ఆశీర్వాదము డబ్బు వల్ల కాదు కానీ, ధనం వల్ల కాదు కానీ, పొలం వల్ల కాదు కానీ, ఇళ్ళ వల్ల కాదు కానీ, దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడి రక్షణ పొందుకున్నదే నిజమైనటువంటి ఆశీర్వాదం. ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దుష్టత్వము నుండి మళ్లించుట వలన, దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను పంపెను. అంటే దుష్టత్వము నుండి మళ్లించుటే ఆశీర్వాదం, దుర్మార్గము నుండి మళ్లించటమే ఆశీర్వాదం, చెడు వ్యసనాల నుండి మళ్లించటమే ఆశీర్వాదం, చెడ్డవాటి నుండి మళ్లించటమే ఆశీర్వాదం. మరి ఏ యొక్క దుష్టత్వములో మనం పడిపోకుండా ఆ దుష్టత్వములో నుండి మనల్ని బయటికి తీసుకొని రావటమే ఆశీర్వాదము అనేది మనం ఇక్కడ గమనించాలా. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏదంటే, దుష్టత్వము నుండి మళ్లించట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను పంపెను అని మనము ఇక్కడ గమనించగలము. దేవుని యందు భయభక్తులు నిలుపుట, దేవుని యందు భయభక్తులు నిలుపుట ఆశీర్వాదానికి మూలము. దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు మనము ఏమి చేయకూడదు అనేది మనము లేవీకాండం చూస్తే 19వ అధ్యాయము, లేవీకాండము 19వ అధ్యాయము మీరు ఇళ్ళ దగ్గర చదువుకోనండి. 19వ అధ్యాయము
అక్కడ భయము కలిగినటువంటి వారు చేయకూడనటువంటి పనులు 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలన్నిటినీ కూడా మనము ఇక్కడ చూడగలము. మరి ముఖ్యంగా 14వ వచనంలో చెవిటివాన్ని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలయును. ఇక్కడ చెప్పున్నాడు కొన్ని మాటలు మనము వాటిని చెయ్యాలా. ఎందుకంటే ఇక్కడ ఇవి చేసినప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారము, దేవునికి భయపడే వారముగా మనము ఉండాలి. అదే 32వ వచనంలో, అదే అధ్యాయం 32వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, తలనెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమున గనపర్చి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. మనము దేవునికి భయపడటము అని అంటే దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనము గమనించి వాటిని ఆచరించటము, దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనము ధ్యానము చేయటము. ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ కూడా మనము చేయకూడదు అంటే 9వ వచనం నుంచి మనము కిందకి చదువుకుంటూ వచ్చినామంటే ఇక్కడ కొన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో గాలిని పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశికులకును వాటిని విడిచిపెట్టవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. నీ పొరుగు వారిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు. ఎందుకంటే మనము గేలి చేస్తూ ఉంటాం, గుడ్డివారిని గేలి చేస్తూ ఉంటాం, చెవిటి వారిని గేలి చేస్తూ ఉంటాం. వాళ్ళు వినకరాకపోవటం వల్ల వాళ్ళ ఎదుటిగానే అనేకమైనటువంటి మాటలు అని మనము గేలిగా పరిహాసముగా వాళ్ళని తిడుతూ ఉంటాము. అవన్నీ చేసినప్పుడు దేవునికి అది ఇష్టమైనటువంటి కార్యం కాదు. దేవునికి మనం భయపడాలా, దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని మనము అనుసరించాలా, మనము అందరినీ ప్రేమతో చూడాలా, అందరినీ కూడా ఘనముగా ఎంచాలా, అందరినీ కూడా మనము దేవుని వల్ల మనము దేవుని యొక్క కృపచేత మనము అందరినీ కూడా ఆదరించే వారముగా ఉండాలా, దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనము చేసే వారముగా ఉండాలా. అదేవిధంగా 25వ అధ్యాయములో, అదే లేవికాండములోనే 25వ అధ్యాయము 17వ వచనం చూడమ్మా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఎందుకంటే భక్తి గలవారు ఎప్పుడు కూడా సమృద్ధి కలిగి ఉంటారంట. భక్తి కలిగిన వారు ఎప్పుడు కూడా ఏ కొదవ లేకుండా ఉంటారంట. దేవుడు వారిని దీవించి వారికి ఎటువంటి ఆపద అపాయము రాకుండా వారిని అన్ని విధాలుగా ఆయన ఆదరించి వారిని కాపాడుతాడు. వారు కోరుకున్న విధంగా వారిని నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు నిలుపుట మనకు ఆశీర్వాదము, దేవుని యందు విధేయత చూపుట మనకు ఆశీర్వాదం, దేవుని యొక్క మాటకు లోబడట మనకు ఆశీర్వాదం, దేవుని యొక్క మాటకు లోబడి దుష్టత్వం నుండి దూరంగా రావటము మరి మనకు ఆశీర్వాదం, మరి పాపానికి దూరంగా వెళ్ళటము మనకు ఆశీర్వాదం, చెడుకు దూరంగా ఉండటము మనకు ఆశీర్వాదం, అబద్ధానికి మరి మనం దూరంగా ఉండటము మనకు ఆశీర్వాదం. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో వాటిని చేయకుండా ఉండటమే మనకు ఆశీర్వాదం. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో వాటిని చేయటం మనకు ఆశీర్వాదం. మనకు ఆశీర్వాదం ఊరకనే రాదు. నీ గుడారములో నుండి దుష్టత్వమును దుర్మార్గమును నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో నేను నీకు ప్రశస్తమైనటువంటి ఆభరణముగా ఉంటానని చెప్పినటువంటి దేవుడు. మన గుడారములో ఎటువంటి దుష్టత్వం ఉండకూడదు, ఎటువంటి దుర్మార్గత ఉండకూడదు, ఎటువంటి
చెడుగు ఉండకూడదు, ఎటువంటి అవినీతి ఉండకూడదు, ఎటువంటి అక్రమము ఉండకూడదు. మన యొక్క గుడారములో దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలంటే మన కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉండాలా. మనము దేవుని యందు భయభక్తులు నిలిపిన వారముగా ఉండాలా. అందుకే దేవుని యొక్క కనికరం మనకు కావాలా, దేవుని యొక్క కృప మనకు కావాలా, దేవుని యొక్క దీవెన మనకు కావాలా, దేవుని యొక్క మేలు మనకు కావాలంటే ఆ దుష్టత్వంలో నుండి మనల్ని మళ్లించటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణమయ్యింది. ఎవరు కూడా పాపములో ఉండటము అనేది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం. ఎవరు కూడా పాపములో బ్రతకటము ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యం. దేవుని యందు భయభక్తులు కలిపి ఉండటం అంటే పాపము నుండి మనము బయటికి రావటమే, పాపము నుండి మనము వైదొలగటమే, పాపానికి మనము జడిసి పాపానికి దూరంగా ఉండటమే మనకు ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. అందుకే మనం ఆశీర్వాదానికి వారసులవుటకే పిలువబడ్డాం కానీ శాపానికి కాదు. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనము అంగీకరించాలా, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనము అంగీకరించాలి. అందుకే అంటున్నారు, మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలయను. బాధించుకోకూడదు, ఒకరినొకరు కష్టపెట్టుకోకూడదు, ఒకరినొకరు విమర్శించుకోకూడదు. తనకంటే తన సహోదరుడు గనుడు, తనకంటే తన సహోదరి గనురాలుగా మనం ఎప్పుడైతే తలంచుకుంటామో ఆశీర్వాదం మనకు నిశ్చయము. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనము దేవుని యొక్క కట్టడను అనుసరించాలా, దేవుని యొక్క ఆజ్ఞను మనము అనుసరించాలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ అన్నాడు. మన దేహానికి ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది, మన ఎముకలకు సత్తు ఎప్పుడు వస్తుంది అంటే చెడుతనాన్ని మనం విసర్జించటం వల్ల. ఆ చెడుతనం ఎప్పుడు విసర్జిస్తామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే, దేవుని యందు భయపడినప్పుడే. ఒకరికొకరు మనము ఒకరినొకరు బాధించుకోకుండా ఉండాలంటే అది దేవుని యొక్క భయం మనకు ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు, మనం అనే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అనేది మనము గమనించుకోవాలి. అందుకే ఎవరిని కూడా మనం బాధించే వారముగా ఉండకూడదు, ఎవరిని కూడా తృణీకరించే వారముగా ఉండకూడదు, ఎవరిని కూడా వేలు పెట్టి నిందించే వారంగా మనం ఉండకూడదు. వాటన్నిటిని కూడా మనము మానినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాము. అందుకే ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువా. ఎప్పుడు మన దేహానికి ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు మనం ఎముకలు పుష్టిగా ఉంటాయంటే నీ మచ్చరం వల్ల ఎముకలకు ఏమొస్తుందంట, మచ్చరము ఎముకల్లో కుళ్ళు చేరస్తుందంట. ఎముకలు అరిగిపోవటానికి, ఎముకలు బలహీనమైపోవటానికి కారణం ఏంటంట మచ్చరము. కాబట్టి వాటన్నిటి కూడా మనం వదిలిపెట్టాలా, వాటన్నిటి కూడా మనం విడిచిపెట్టాలా. అక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. దేవుని యొక్క కనికరం మనకు రావాలా, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రావాలంటే చెడ్డ వాటిని మనము విసర్జించాలా, చెడ్డ స్నేహాన్ని మనము విసర్జించాలా, చెడ్డ మాటలు మనము విసర్జించాలా, చెడు సావాసాలు మనము విసర్జించాలా. దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడికను చెరిపివేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి చెడు స్నేహాలను మనం వదిలిపెట్టాలా, చెడ్డ వాటిని స్నేహించకూడదు. మంచి వాటిని చేసేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని మాటకు లోబడేవాడు, దేవుని మాటకు విధేయత చూపించేవాడు. ఒకని విధేయత వాని ఆశీర్వాదానికి కారణం అవుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటను మనం ఎప్పుడు కూడా మీరే వారముగా ఉండకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి నీతిశ్వరుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు వారికి ఆరోగ్యం కలగజేస్తాయంట. వాళ్ళు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేస్తున్నట్లుగా గంతులు వేస్తారంట. నీతిశ్వరుడు మనలో ఉదయించాలా. ఆ నీతిశ్వరుడు యేసుక్రీస్తు. దూరంగా ఉన్న వారికి, దగ్గరగా ఉన్న వారికి అన్ని విధాలుగా అన్ని ఆశీర్వాదాలు, ఆరోగ్యము ఇచ్చేటటువంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు.
ఆ దుష్టత్వంలో నుండి మనల్ని మళ్ళించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మనము ఎప్పుడూ కూడా ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలా. దేవుడు చెప్పినటువంటి మాటలు మనం వినేటటువంటి వారముగా ఉండాలా. ఆయన చేయవద్దన్నటువంటి పనులు మనం చేయకుండా మరి దేవుని యొక్క మాటకు విధేయతను కలిగినటువంటి వారముగా ఉండాలా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. దేవుని మాటలు మన యందు నిలవాలా. మనం ఎవరి యందు ఉండాలా? మన యందు ఏముండాలా? మన యందు ఏముండాలా? ఏముండాలి చెప్పాలి. మన యందు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే, దేవుని మాటలు మన యందు నిలిచి ఉంటే మనము పాపం చేయము. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఎందుకంటే తనను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు. ఆ దుష్టత్వం మనలోకి రాదు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు మనమైతే మనము దేవుని వాక్యం చేత భద్రపరచబడతాము. దేవుని యొక్క మాటల చేత భద్రపరచబడతాము. దేవుని యొక్క మాటలను మనము ఆలకిస్తాము, వాటిని మనము అంగీకరిస్తాము. మరి దేవుడు చెప్పినటువంటి మార్గములో మనము నడుస్తాము. అప్పుడే మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా దొరుకుతాయి. అందుకే అన్నాడు, పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఊరికనే మనకు రాదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు మన ఊరికనే రాదు. దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే నమ్మి ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము. అదేవిధంగా 31వ అధ్యాయము కీర్తనలు 31వ అధ్యాయము కీర్తనలు 31 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంత గొప్పది. చాలా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క రక్తములో కడగబడ్డటువంటి వారముగా, దేవుని యొక్క రక్షణను మనం పొందుకున్నటువంటి వారముగా, ఆ దాచిన మేలు దేవుని యొక్క రక్షణ. మన కొరకు దాచి ఉంచినటువంటి మేలు దేవుని యొక్క మహారక్షణ మనము పొందుకొని దేవుని యొక్క చిత్తములో నడుచుకున్నప్పుడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. ఇదే రక్షణ ఆశీర్వాదము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే ఆలకించి దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మన యొక్క దినములు క్షేమముగాను, మన సంవత్సరములు సుఖముగాను మనం వెళ్ళబుచ్చి దేవుని యొక్క మేలును మనము పొందుకుంటాం. అదే లేవీకాండం 25వ అధ్యాయంలోనే మనం ఇప్పుడు చదివినటువంటి ఆ కింద 17 కింద మనం చదివినట్లయితే అక్కడ మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, ఎప్పుడైతే దేవునికి మనం లోబడతామో మనము ఈ కింద మనకిచ్చినటువంటి ఈ యొక్క దీవెనలు మనం పొందుకుంటాము. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడైన యెహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. సురక్షితముగా మన దినములు క్షేమముగాను, మన యొక్క సంవత్సరాలు సుఖముగాను ఉండాలంటే మనము దేవుడు చెప్పినటువంటి కట్టడ మనము అనుసరించాలా. దేవుని మాట మన హృదయంలో మనము దాచుకోవాలా.
ఆయన ఉంచినటువంటి మేలును, ఆయన దాచినటువంటి మేలును మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాటకు మనము విధేయతను చూపించే వారముగా ఉండాలా. అందుకే ఈనాడు దేవుడు మాట వినకుండా నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఆశీర్వాదాలు కోల్పోయి అనారోగ్యాలతో ఎంతో మంది వేదన పడతా ఉన్నారు. దేవుని యొక్క మాటకు విధేయతను చూపించినప్పుడు మరి ఆ క్షేమాన్ని దేవుడు మన బ్రతుకు దినములంతా కూడా ఆయన క్షేమాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా, సుఖాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా, సమాధానం ఇచ్చేటటువంటి దేవుడుగా, ఈ లోకమిచ్చే సమాధానము కాదు, ఈ లోకమిచ్చే నెమ్మది కాదు, ఈ లోకమిచ్చే సంతోషము కాదు, నా సంతోషం, నా సమాధానం, నా యొక్క ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని నేను దీవిస్తాను అని దేవుడు చెప్తున్నటువంటి మాట మనము ఆలకించే వారముగా ఉన్నామా? భక్తి కలిగిన వారముగా ఉన్నామా? భయము కలిగిన వారముగా ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకుంటున్నామా? దేవుని యందు భయభక్తులు లేకపోవటం అంటే, దేవుని యందు భయభక్తులు లేకపోవటం అంటే ఇవేవి కూడా మనం చేయకుండా ఉంటాం. దేవుడు చెప్పిన మాటల్ని మనము వినకుండా మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత నిర్ణయాలతో మనం నడుచుకున్నప్పుడు మనం దేవుని యొక్క ఆలోచన గైకొనలేము, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేము, దేవుని యొక్క మేలును కూడా మనం చూడలేము, ఆయన దాచి ఉంచినటువంటి మేలును కూడా మనం పొందుకోలేము. కానీ మనకు మేలు కావాలన్నా, దీవెన కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా దేవుని యొక్క కట్టడకు మనము లోబడాలా, ఆయన ఆజ్ఞకు మనము లోబడాలా, ఆయన చిత్తములో మనము నడవాలా. ప్రభువా నా పట్ల నీ చిత్తం అని మనం ఎప్పుడైతే ఆయనకు విధేయతను చూపిస్తామో ఆ విధేయతే మనకు ఆశీర్వాదానికి మూలం అవుతుంది, ఆశీర్వాదానికి కారణం అవుతుంది. మనము ఆశీర్వాదానికి వారసం అవటానికే ఈ లోకములోకి దేవుడు మనల్ని పిలిచాడు. మనము బాధలతో, వ్యాధులతో, సమస్యలతో మనము బాధపడుతూ కన్నీటి ప్రవాహములో కొట్టుకొని పోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ మనల్ని ఆయన దీవించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తులుగా, ఆయన యొక్క పనిముట్లుగా చేసుకోవాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మరి ఆ పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఎందుకు పిలిచాడమ్మా? మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఆశీర్వాదానికి మనము వారసులవటానికే మనల్ని పిలిచాడు. ఇది ఆది కాండములోనే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. భూలోక వంశములన్నీ కూడా నీ యొక్క సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయి అని అబ్రహాముతో మాట ఇచ్చినటువంటి దేవుడు ఆ మాట ప్రకారంగా ఈనాటి వరకు కూడా ఆ యొక్క కట్టడలో నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆ నియమములో నడిపిస్తున్నటువంటి దేవుడు. మరి దేవుని యొక్క మాట విని వారు ఆశీర్వాదానికి వారసులైనారు. ఈరోజు మనం దేవుని యొక్క మాట వింటేనే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము వారసులు అవుతాము. ఆశీర్వాదానికి వారసులు అవటానికి ఏం చేయాలి? మనము ఏం చేయాలా? దుష్టత్వం నుండి మనము విడిపించబడాలా, దుష్టత్వం నుండి మనము విడిపించబడాలా. అదే కదా సామెతలు 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. 8:13. చెడుతనమును అసహించుకున్నట్టే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మనము కలిగి ఉండాము అనడానికి నిదర్శనం ఏంది? దేవునికి భయపడుతున్నామనే దానికి రుజువేమిటి? దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని యొక్క చిత్తానికి మనము తల ఒగ్గి నడుచుకుంటున్నాము అనడానికి మరి రుజువు ఎక్కడ చూపించగలం? మనము చూపించగలమా? చెడుతనమును ఏం చెప్పాడమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకొనటే. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారినే నేను సన్మానిస్తాను అన్నాడు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన వారిని నేను సన్మానిస్తానన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకోవటము, వాటిలో అసహించుకోవటమే, చెడ్డ వాటిని అసహించుకోవటమే, పాపాన్ని అసహించుకోవటమే, చెడుగుని అసహించుకోవటమే, వాటితో స్నేహం చేసేవారముగా మనము ఉండకూడదు. దేవునికి విరోధమైన కార్యాలు మనము చేయకూడదు. దేవునికి ఆయాసమైన కార్యాలు మనం చేయకూడదు. దేవునికి ఎప్పుడైతే మనము ఆయాస్కరమైనవి చేస్తామో అప్పుడు దేవుని భయం మనలో బొత్తిగా లేదని తెలియబడుతుంది. భక్తిహీనుల హృదయానికి నెమ్మది అనేది ఉండదు. ఎవరికి ఉన్నదంట నెమ్మది? దేవుని యందు భయపడి దేవునికి భయపడే వారికి వాళ్ళు సురక్షితముగా ఉంటారు, వాళ్ళు నెమ్మది కలిగి ఉంటారు అని అన్నారు. దేవుని యందు భయభక్తులు లేని వారి యొక్క హృదయాల్లో నెమ్మది ఉండదు. భక్తిహీనుల హృదయంలో నెమ్మది ఉండదు అన్నది. కాబట్టి మనము భక్తి కలిగి నెమ్మదిగా ఉండటం మంచిదా కదా? ప్రయాసపడి భారము మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన దగ్గర మనకు విశ్రాంతి, ఆయన దగ్గర మనకు నెమ్మది. ఆయన మాటకు లోబడితేనే నెమ్మది, ఆయన మాటకు లోబడితేనే మనకు విశ్రాంతి, ఆయన మాటకు లోబడితేనే మనకు ఆశీర్వాదము. అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాం భయపడ్డాడు, అబ్రహాము భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. యోబు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఉన్నాడు కాబట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. లూదియా దేవుని యొక్క మాటల మీద విశ్వాసం ఉంచి భక్తి నిలిపింది కాబట్టి ఆమె కుటుంబము రక్షించబడింది. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క మాటకు మనము లోబడి దేవుని యొక్క మాటను మనము వింటున్నామా? నిద్రపోతున్నామా? దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనము నిద్రపోతున్నామా? దేవుని యొక్క మాటను మనము గైకొంటున్నామా? ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా చేసిన వాడు బండ మీద తన పునాదిని వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడంట. ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా సరే దేనికి కూడా జడియడు. రాబోవు కాల విషయమై నిమ్మలంగా నిశ్చింతంగా ఉంటాడంట, భయం లేకుండా ఉంటాడంట. భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు రేపేం జరుగుతుందో, ఇప్పుడేం జరుగుతుందో అని భయం అనేది మరి నెమ్మది లేకుండా ఉండరు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి ఆయన చెప్పిన మాటను మనం ఎప్పుడైతే విని చేస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మనకు ఆయన మెండుగా అనుగ్రహిస్తాడు. ఆయన దాచి ఉంచినటువంటి మేలుతో మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికే మరి ఎన్నో ఆశీర్వాదాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించి వారిని రక్షించేటటువంటి దేవుడు. భయము కలిగి భక్తి కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ యొక్క విధి, ఈ యొక్క కట్టడ, ఈ యొక్క నియమాలు, ఈ యొక్క నిష్టలు ఇవన్నీ కూడా మనం అనుసరించాలా. దావీదు రాసినటువంటి 119వ కీర్తన మనం అంతటిని కూడా చదివినట్లయితే అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని బట్టి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ కూడా చూడటానికి అయ్యి రాత్రి జాములు కాకముందే నా కన్నులు తెరుచుకుంటున్నాయి అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మాటల్ని మనం ఎప్పుడైతే గైకొంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. దేవుని మాట వినకుండానే నాకు ఆశీర్వాదం రావాలా, నా కుటుంబం దీవించబడాలా, నా కుటుంబం హెచ్చించబడాలా, నా కుటుంబం బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలంటే అది మనకు అత్యాశ అవుతుంది కదా. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనము నిలపాలా. అబ్రహాముతో 20వ అధ్యాయం ఆదికాండము అబ్రహాముతో ఒక మాట అంటున్నారు. 10వ వచనం చూడమ్మా. మరియు అబీమెలెకు నీవేమి చూసి ఈ కార్యం చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమోనని చేసి తిని. ఎందుకు చేసావయ్యా ఈ పని అని అంటే, ఎందుకయ్యా ఈ మాట అన్నావు అని అంటే ఏమంటున్నాడంటే ఈ స్థలమందు దేవుని యొక్క భయము
బొత్తిగా లేదు. అంటే దేవునికి భయపడేవారు లేరు. ఎంతంటే అంత, ఎంత మాట అంటే అంత మాట. అబ్బా, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు అని ఒక భయం లేకుండా ప్రవర్తించటము. ఎంత మాట అంటే అంత మాట చేయటం, అనటము. ఎంత పని అంటే అంత పని చేయటం. ఏదంటే అది నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా, మరి ఒళ్ళు తెలియకుండా మాట్లాడటం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని ఒక భయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడవటం వల్ల అక్కడ ఆయన చూసినప్పుడు అంట భయం కలిగిందంట. అబ్రహాముకు భయం కలిగి, ఇక్కడ ఈ స్థలమందు దేవుని యొక్క భయము లేదు, అందుకే నేను ఈ మాట చెప్పగలిగినాను అన్నాడు. అందుకే అంటున్నాడు కీర్తనాకారుడు 34వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం చూస్తే, పిల్లల్లారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎక్కడికి వచ్చి నేర్చుకోమంటున్నాడు? భయభక్తులు ఎక్కడికి వచ్చి నేర్చుకోమంటున్నాడు? పిల్లలారా నా యొద్దకు రండి. ఎక్కడికి రావాలంట? 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. పిల్లలారా ఎక్కడికి రావాలంట? నా యొద్దకు రండి. యేసు ప్రభు ఏమని చెప్పాడు? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నా భారము తేలికగా ఉండాది, నా కాడి సులువుగా ఉండాది. కాబట్టి దాన్ని ఎత్తుకొని నా యొద్దకు రండి, నేను మీకు నేర్పిస్తానన్నాడు. ఇక్కడేమని చెప్తున్నాడు అంటే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు కలిగినట్టుదో మీకు నేను నేర్పిస్తాను. ఎలా ఉంటుందంట ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలనందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా, చెప్పాలమ్మా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చెయ్యము, సమాధానమును వెదికి దాన్ని వెంటాడుము అన్నాడు. దేన్ని వెంటాడమన్నాడు? సమాధానమును వెదికి దాన్ని వెంటాడమన్నాడు. కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? జీవం కలిగిన దేవుని మాటలు మనం వినాలా. మనం దేవునిలో బ్రతకాలంటే, నువ్వు బ్రతకాలంటే దేవుని యొక్క మాట వినాలా. నీ మాటలే కదా నన్ను బ్రతికించేది, నా బాధలో నాకు నెమ్మదినిచ్చేది నీ మాటలే. దేవుని యొక్క మాటలు మనకు నెమ్మదినిస్తాయి, దేవుని యొక్క మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. పిల్లలారా నా దగ్గరకు వచ్చి నేను చెప్పేటటువంటి మాటలు మీరు వినండి. చెడ్డదాన్ని పలకొద్దు, కపటమైన మాటలు చెప్పొద్దు, కీడు చేయొద్దు. సమాధానమును వెతికి దాన్ని వెంటాడండి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడు అని అన్నాడు. కాబట్టి మనము సమాధానము కలిగినటువంటి మాటలు మనము మాట్లాడే వారముగా ఉండాల. విభేదాలు భేదాలు కలిగించేటటువంటి మాటలు మనము కలిగి ఉండకూడదు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకము కలవారగుదురు. మంచి వివేకం, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనము వింటామో అప్పుడు వివేకం అనేది ఆ మాటల ద్వారా మనకు వస్తుంది. అందుకే యోబు 28 వచనం, 25వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమనియు, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకమనియు. 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏటిని విడిచిపెట్టాలా, ఏటిని హత్తుకోవాలా,
ఏటిని మనం చేయాలా అనేది గమనించి దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే విధేయతను చూపిస్తామో, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, మీకు యెహోవా యందలి భయభక్తులు నేర్పిస్తా. చెడ్డదాన్ని విడిచిపెట్టండి, దుష్టత్వాన్ని విడిచిపెట్టండి. దుష్టత్వం విడిచి తిరుగుటే దేవుని ఆశీర్వాదానికి కారణం. దాన్ని విడిపించటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ దుష్టత్వంలో నుండి, ఆ పాపంలో నుండి, ఆ యొక్క రోతైనటువంటి బ్రతుకులో నుండి మనల్ని లేవనెత్తి ఆయన వైపుకు మళ్ళించుకోవటానికే వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి, రక్షణ ఆశీర్వాదముతో మనల్ని నింపటానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే ఆది కాండములో అబ్రహాముతో చెప్పినటువంటి మాట, భూలోక వంశములన్నీ కూడా నీ యొక్క సంతానము ద్వారా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని చెప్పినాడు. మరి అది యేసుక్రీస్తు ద్వారా మనము దీవించబడాలని, మనము ఆశీర్వదించబడాలని, ఆత్మీయమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 ఇదే 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము వర్ధిల్లాలా, దీవించబడాలా, అన్ని విషయాల్లో మనము దేవుని యొక్క కృపను పొందుకోవాలా అంటే దేవుని యొక్క మాటకు మనము లోబడాలా, దేవుని యొక్క చిత్తానికి మనము తలవగ్గాల. అప్పుడే భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినటువంటి జనము. ఈ యొక్క ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, వారిని నువ్వు శపించొద్దు అని దేవుడు మన పక్షాన నిలబడి మనతో వ్యాజ్యమాడే వారితో వ్యాజ్యమాడతాడు, మనతో పోరాడే వారితో పోరాడతారు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి దేవుడు మనకున్నందుకు మనం ఎంతగా దేవుణ్ణి కొనియాడినా కూడా, ఎంతగా దేవుణ్ణి స్తుతించినా, ఎంతగా దేవుణ్ణి మహింపరిచినా మన రుణం అనేది తీరదు. పరలోక ఆశీర్వాదము, పరలోక రాజ్య నివాసం అనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళరు అని చెప్పినటువంటి దేవుడు, ఆయన ద్వారానే ఈ రక్షణ మహాకార్యం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని నామముల కంటే హెచ్చైన నామం, పైనున్న నామం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామము ద్వారానే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం, అదే పరలోక రాజ్య ఆశీర్వాదం. మీరు ఆశీర్వాదానికి వారసులవటానికి పిలువబడ్డారే గాని శాపానికి కాదని మనతో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను మన యొక్క జీవితంలో మనము జరిగించే వారముగా, గైకొనే వారముగా, లోబడే వారముగా, విధేయతను చూపించే వారముగా, దేవుని యొక్క నామాన్ని హెచ్చించే వారముగా, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే వారముగా, దేవుని యొక్క నామంలో ప్రతి ఆశీర్వాదం పొందుకునే వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలని ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనల్ని దాటిపోకుండా దీవించాలని ప్రార్థన చేసుకుని, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాల తండ్రి, కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోపకారి, మహోన్నతుడా, జీవం కలిగిన దేవుడా, జీవాధిపతి నా తండ్రి, నీ బంగారు పాదాలకు నమస్కరిస్తున్నాం తండ్రి. మధ్యాహ్న కాల సమయమందు నాయన దాటిపోకుండా ఈ గుడారమును దీవించండి ప్రభా, మమ్మల్ని దీవించండి ప్రభా, నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నాయన. నీ దీవెన, నీ ఆశీర్వాదం మేము పొందుకునేదానికి సహాయం చేయండి ప్రభా. నీ ఆశీర్వాదం నందు నాయన మా కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలి ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడిన నా తండ్రి. సియోనులో నుండి నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి నా తండ్రి, నీ ఆశీర్వాదానికే నాయన మమ్మల్ని వారసులవటానికి పిలిచిన దేవుడు కాబట్టి నాయన, నీ ఆశీర్వాదానికి నాయన మమ్మల్ని వారసులు చేయమని నా తండ్రి, నీ నిత్య రాజ్యానికి నాయన మమ్మల్ని నా తండ్రి నడిపించమని నా ప్రభా నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన అయ్యా నీ కృపకు అప్పచెప్తున్నాను తండ్రి. రాని బిడ్డలు కూడా దయతో మన్నించి క్షమించిన ఆయన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మధ్యాహ్న కాల సమయం అందు నా తండ్రి నాయన అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాయన. ఇక్కడే కాదు తండ్రి, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో నాయన ఆరాధనలన్నింటిలో కూడా మీరు నా తండ్రి నాయన అయ్యా అయ్యా నా తండ్రి నాయన ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఆయన అందరికీ కూడా నీ మేలుతో నాయన అయ్యా తృప్తిని కలిగించమని నా ప్రభా నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి నా దేవ. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా కల్లూరుగణిలో జరిగేటటువంటి కన్వెన్షన్ పాదాలకు అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే